రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పాలి. ఇక ఎప్పుడు లేని విధంగా శిక్షణ తరగతులకు శ్రీకారం చుట్టింది బీఆర్ఎస్. ఈ నెల 16 నుంచి బర్త్ సమావేశాలు అయితే ప్రారంభమవుతుండటంతో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకు కూడా శిక్షణ తరగతులు అయితే నిర్వహిస్తుంది. అందుకు సబ్జెక్టుల వారీగానైతే నిపుణులకు సైతం ఎంపిక చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. జాతీయ అంతర్జాతీయ సమకాలీన రాజకీయాలు, రాష్ట్ర ప్రభుత్వం విధానాలు, ఆర్థిక అంశాలపై కూడా శిక్షణ ఇప్పిస్తున్నారు. బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అనుసరించాల్సిన అంశాలు, వ్యూహాలపై కూడా వర్క్ షాప్ లో దిశానిర్దేశం చేయబోతున్నట్లయితే తెలుస్తోంది. సమాచార హక్కు చట్టంను ఎలా వినియోగించుకోవాలనే దానిపై కూడా ప్రత్యేకంగా క్లాసులు కూడా చెప్పనున్నట్లు సమాచారం. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ అయితే కీలక నిర్ణయం తీసుకుంది. శిక్షణ తరగతులకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా హాజరైనట్లయితే తెలుస్తోంది. మనం బీఆర్కే స్క్రీన్ పై కూడా క్లియర్ కట్ గా చూడొచ్చు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్లు కూడా మన హాజరైనట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో దిశానిర్దేశం అయితే చేయనున్నారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల వర్క్ షాప్ అయితే ఇప్పటికైతే కొనసాగుతూనే ఉంది. ఇదే నేపథ్యంలో శిక్షణ తరగతులకైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా హాజరైనట్లయితే తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హిమవర్ష, బీఆర్ఎస్ పార్టీ అయితే కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పుడు లేని విధంగా, చరిత్రలో ఎప్పుడు లేని విధంగా శిక్షణ తరగతులు అయితే ప్రారంభించింది. ఈ నెల 16 నుంచి బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది. ఇందుకు అవసరమైన సబ్జెక్టుల వారీగా వారికి అంతే నిపుణులచే వాళ్ళకైతే ట్రైనింగ్ ఇప్పిస్తుంది. ఎందుకంటే మనం వారు నిర్వహించాలన్న వ్యూహాలు, ఏదైతే ప్రణాళిక ఏదైతే ఉందో అంతా కూడా క్లియర్ గా వీళ్ళకందరికీ తెలియజేస్తున్నారు. అలాగే జాతీయ అంతర్జాతీయ సమకాలీన రాజకీయ అంశాలపైన కూడా, విధి విధానాలు, ఆర్థిక అంశాలపైన కూడా ఈ అభ్యర్థులకైతే శిక్షణ అనేది ఇస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలు, వ్యూహాల పైన కూడా వర్క్ షాప్ లో దిశానిర్దేశం అయితే చేయనుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఇక అటు అదేవిధంగా సమాచార హక్కు చట్టంని కూడా ఏ విధంగా వినియోగించుకోవాలి, ప్రభుత్వం పైన ఎలాంటి ప్రెషర్ తీసుకురావాలి, ఏ విధంగా సభలో వ్యవహరించాలి అనే దానిపైన కూడా ప్రత్యేక క్లాసులు అయితే నిర్వహిస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వరుస ఓటమిలను చవి చూస్తున్న పార్టీ ప్రస్తుతం ఇక దానికి సంబంధించి కార్యకర్తలు, ఇటు ఎమ్మెల్యేలు, అందరు అభ్యర్థులలో నూతన ఉత్తేజాన్ని నింపడానికైతే ఈ క్లాసులు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి వారైతే తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రత్యేక క్లాసుల కారణంగా కూడా బీఆర్ఎస్ పుంజుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయని చెప్పొచ్చు. ఇక దీనికి సంబంధించి ప్రధానంగా ఈ బడ్జెట్ సమావేశాలు 16 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలే ప్రత్యేకంగా దాన్ని టార్గెట్ చేస్తూ వాటి అనుసరించిన వ్యూహాల పైన కూడా వీరు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అందరు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమం, ముఖ్య కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ కూడా రానున్న ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. అప్పటి వరకు కూడా పార్టీ పుంజుకోనే విధంగా అయితే ఈ శిక్షణ తరగతులు అయితే ఉండనున్నాయి. అలాగే పార్టీలో ఉన్న అంతర్గత కలహాలు, ఆ విధంగానే పార్టీలో ఉన్న చీలికలు, సమస్యలు ఉన్నాయి, వాటన్నిటి కూడా పరిష్కరించే విధంగా ఈ శిక్షణ తరగతులు అయితే ఉండనున్నట్టు వారైతే తెలియజేశారు. హిమవర్ష. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.